2 చేతులు లేని వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ వస్తుందా? 6 ఏళ్ల వయసులో 2 చేతులు కోల్పోతే ఎలా ఉంటుంది? ఒక ఎలక్ట్రిక్ వైర్‌ని పట్టుకొని ఆడుతూ ఉన్నారు. యాక్టివిటీస్ నేర్చుకో అని చెప్పి ప్రోత్సహించారు. మెసేజెస్ టు అండ్ ఫ్రో జరుగుతా దేర్ వాస్ నో. మారుతి నుంచి ఒక మోడిఫైడ్ కార్, ఏదో ఒకటి కోల్పోయిన వాళ్ళు ఇక నా జీవితం అయిపోయింది, చేతుల్లో నేనేం చేయలేను, నా జీవితం అయిపోయింది అని అనుకుంటే ఇతని లైఫ్ అక్కడికే ఆగిపోయింది. 6 ఏళ్ల వయసులో 2 చేతులు కోల్పోతే ఎలా ఉంటుంది? చాలా కష్టంగా ఉంటుంది కదా. కానీ దాన్ని ఎలా ఫేస్ చేశారు? లెట్ us know ద లైఫ్ జర్నీ ఆఫ్ విక్రమ్ అగ్నిహోత్రి. 1977 లో విక్రమ్ గారు 6 ఏళ్ళు ఉన్నప్పుడు ఆ టైంలో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి తీసుకెళ్లారు. చిన్నపిల్లలందరూ ఒక ఎలక్ట్రిక్ వైర్ ని పట్టుకొని ఆడుతూ ఉన్నారు, హై వోల్టేజ్ వైర్ ని. అయితే విక్రమ్ గారు ఆ వైర్ ని పట్టుకొని ఆడుతున్నప్పుడు హై వోల్టేజ్ వచ్చేసి ఆయన 2 చేతులు కాలిపోయింది. హాస్పిటల్ తీసుకెళ్తే ఆ 2 చేతులు తీసేయాలి అన్నారు. యాక్చువల్ గా తనకు ఆ టైంలో ఆ సిచ్యువేషన్ యొక్క ఇంటెన్సిటీ తెలియదు, చిన్నపిల్లలు కదా. సో ఓకే, నార్మల్ గానే అనుకున్నారు. వాళ్ళ పేరెంట్స్ చూసి చాలా బాధపడుతూ ఉండేవాళ్ళు, కానీ పైకి కనిపించకుండా. ఎందుకంటే పైకి కనిపిస్తే విక్రమ్ గారు డౌన్ అయిపోతారు అని. వాళ్ళ పేరెంట్స్ నెవర్ ట్రీటెడ్ హిమ్ యాజ్ అ డిఫరెంట్ చైల్డ్, డిజేబుల్డ్ అన్నట్టే ట్రీట్ చేయలేదు. అందుకే ఆయన నార్మల్ రెగ్యులర్ స్కూల్లోనే వేశారు. అందరి పిల్లలతో ఈక్వల్ గానే, వాళ్ళ అన్నయ్యతో పాటు ఈక్వల్ గానే ట్రీట్ చేశారు. వాళ్ళ పేరెంట్స్ మెయిన్ ఏమనుకున్నారంటే చైల్డ్హుడ్ ఇస్ ద మేజర్ ఇంపార్టెంట్ స్టేజ్ వేర్ కిడ్స్ వాళ్ళంతటి వాళ్ళు దే షేప్ దెమ్సెల్వ్స్ అనే దాన్ని వాళ్ళ పేరెంట్స్ స్ట్రాంగ్ గా బిలీవ్ చేశారు. వాళ్ళని గనక చిల్డ్రన్ గనక ఆ టైంలో కరెక్ట్ గా ట్రీట్ చేస్తే హార్డ్షిప్స్ ని ఓవర్కమ్ చేసే నేచర్ ని డెవలప్ చేసుకుంటారు అనే దాన్ని వాళ్ళ పేరెంట్స్ చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేశారు. స్లోగా విక్రమ్ గారు హీ స్టార్టెడ్ లెర్నింగ్ మెనీ థింగ్స్. ఆయన స్కేటింగ్ నేర్చుకున్నారు, స్విమ్మింగ్ నేర్చుకున్నారు, ఫుట్బాల్ నేర్చుకున్నారు. ఇవన్నీ మొత్తం కాళ్ళతోనే హీ స్టార్టెడ్ లెర్నింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, రైటింగ్, ఇవన్నీ నేర్చుకున్నారు అనమాట. వాళ్ళ పేరెంట్స్ తో చెప్తే అప్రిషియేట్ చేశారు. అండ్ వాళ్ళ పేరెంట్స్ ఇంకా ఇంకా మోర్ యాక్టివిటీస్ నేర్చుకో అని చెప్పి ప్రోత్సహించారు. లక్కీగా విక్రమ్ గారికి ఎక్కడ బుల్లింగ్ ఇట్లా ఏం జరగలేదు. వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ కూడా ఎప్పుడు విక్రమ్ గారిని ఎంకరేజ్ చేస్తూనే ఉండేవాళ్ళు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఎప్పుడు తన చుట్టూతా ఇట్లాంటి ఎన్వైరన్మెంట్ ఉండేలాగా చూసారనమాట. ఎడ్యుకేషన్ వైజ్ విక్రమ్ గారు MBA కంప్లీట్ చేశారు, బీకామ్ కంప్లీట్ చేశారు, తర్వాత LLB కంప్లీట్ చేశారు, MA కూడా కంప్లీట్ చేశారు. 2015 లో ఒక ఇన్సిడెంట్ జరిగి విక్రమ్ గారు డ్రైవింగ్ నేర్చుకోవాలి అని ఫిక్స్ అయ్యారు. అయితే 2 చేతులు లేని వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ వస్తుందా అనేది బిగ్ క్వశ్చన్. ఈయన లా స్టూడెంట్ కాబట్టి ఆ లాస్, ట్రాన్స్పోర్టేషన్ లాస్ అన్ని చెక్ చేసి వస్తుంది అని తెలుసుకుని ఫస్ట్ LR కి అప్లై చేసి లైసెన్స్ వచ్చింది. కానీ PR అప్లై చేయడానికి చాలా కష్టమైంది అండ్ అప్లై చేసిన ప్రతిసారి ప్రాబ్లమ్స్ అయినాయి. కానీ పర్మనెంట్ లైసెన్స్ రావడానికి ఇష్యూ అయింది. వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఎన్నిసార్లు అప్లై చేసినా కానీ ఒప్పుకోవట్లేదు. అయితే విక్రమ్ గారు మోటార్ వెహికల్ యాక్ట్ లో డిజబిలిటీ ఉన్న వాళ్ళకి ఏ ప్రొవిజన్స్ అయితే ఉంటాయో అవన్నీ చేసి పర్మనెంట్ లైసెన్స్ వస్తుంది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాట్ విక్రమ్ గారు రిక్వైర్ ఇస్ ఒక వెహికల్ దట్ సూట్స్ హిజ్ నీడ్స్. అయితే విక్రమ్ గారు చాలా కార్ కంపెనీస్ కి ఆయన రిక్వైర్మెంట్ ఎలా వెహికల్ అయితే మోడిఫైడ్ వెహికల్ కావాలనుకుంటున్నారో రీచ్ అవుట్ అయ్యారు. మారుతికి, రెనోకి, ఇలా డిఫరెంట్ కంపెనీస్ కి రీచ్ అయ్యారు. ఇలా 1.5 years నియర్లీ మెసేజెస్ టు అండ్ ఫ్రో జరుగుతా దేర్ వాస్ నో ప్రోగ్రెస్ అట్ ఆల్. తర్వాత ఎప్పుడో మారుతి నుంచి ఒక మోడిఫైడ్ కార్ దొరికింది. విక్రమ్ గారి రిక్వైర్మెంట్ ఏంటి? లెగ్ స్టీరింగ్ ఉండాలి. సో అలాంటి కార్ ఒకటి దొరికింది అండ్ హీ వెంట్ అండ్ హీ అబ్టైన్డ్ ద లైసెన్స్. ఇప్పుడు హీ రన్స్ హిస్ ఓన్ బిజినెస్ అండ్ గ్యాస్ ఏజెన్సీ కూడా. అలాంగ్ విత్ దట్ హీస్ ఆల్సో యాక్టింగ్ యాజ్ అ చైర్మన్ ఫర్ an NGO, విటల్ స్పార్క్ అనే NGO కి చైర్మన్ గా పనిచేస్తున్నారు. ద మెయిన్ మోటివ్ ఆఫ్ దిస్ NGO ఇస్ టు మోటివేట్ డిజేబుల్డ్ పీపుల్ ఇన్ కాలేజెస్ అండ్ స్కూల్స్ సో దట్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు అనే ట్రైనింగ్ కూడా ఇస్తారనమాట వీళ్ళు. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ NGO ఏంటంటే వాళ్ళ బాడీ పార్ట్స్ లో ఏదో ఒకటి కోల్పోయిన వాళ్ళు, ఇక నా జీవితం అయిపోయింది అని చతికిల పడిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళకి సెపరేట్ ట్రైనింగ్ ఇవ్వడానికి, వాళ్ళలో ఒక ఆశా దీపాన్ని వెలిగించి అయిపోయింది అనుకున్న వాళ్ళకి అవ్వలేదు, దేర్ ఈస్ అ లాట్ టు గో టు అచీవ్ అనే ఒక హోప్ ని తీసుకురావడానికి వాళ్ళు ఈ NGO కి బ్రాండ్ నేమ్ విల్ అని ఇచ్చారు. WIL అంటే విన్నర్స్ ఇన్ లైఫ్. ఈ NGO వొకేషనల్ ట్రైనింగ్ ఇస్తుంది యాజ్ వెల్ as అథ్లెటిక్ ట్రైనింగ్ కూడా ఇస్తుంది. ఈ ట్రైనింగ్ ఎందుకంటే హ్యాండిక్యాప్ వాళ్ళు వాళ్ళంతట వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటారు, ఎవరి పని లేకుండా. అండ్ ఈ జనరేషన్ లో హ్యాండిక్యాప్డ్ ఉన్నా గానీ వీ హ్యావ్ ఆపర్చునిటీస్ ఇన్ పారాలింపిక్స్. సో దానికి కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి అథ్లెటిక్ ట్రైనింగ్ కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేసి అది కూడా ఇస్తున్నారు. చాలా గ్రేట్ కదా. చేతుల్లో నేనేం చేయలేను, నా జీవితం అయిపోయింది అని అనుకుంటే ఇతని లైఫ్ అక్కడికే ఆగిపోయేది. మన చుట్టుపక్కల మనం చూస్తా ఉన్నాం, చేతులు కాళ్ళు లేని వాళ్ళు ఏదో ఒక పని చేసుకుంటూ, హోటల్లో అయినా, పెట్రోల్ బంక్ లో అయినా, పంచర్ షాప్ లో అయినా ఏదో ఒక పని చేసుకుంటూ బతుకుతున్నారు, బతుకు సాగిస్తున్నారు. కానీ చేతులు ఉన్న వాళ్ళే కాళ్ళు ఇవ్వని, చేతులు ఇవ్వని నాటకాలు ఆడుతూ అడుక్కుంటా, మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అడుక్కుంటా చూస్తా ఉన్నాము. దొంగతనాలు కూడా చేస్తున్నారు. అందరూ ఈజీ మనీకి అలవాటు పడిపోయారు. తెలివి ఎక్కువ ఉన్న వాళ్ళు సైబర్ క్రైమ్స్ కూడా చేస్తున్నారు. లెట్స్ స్టాప్ దిస్ ప్లీజ్. ఇవి ఆపేసేయండి. విక్రమ్ గారి లాంటి లైఫ్ జర్నీస్ నుంచి లెట్ us గెట్ ఇన్స్పైర్డ్ అండ్ స్ప్రెడ్ దిస్ ఇన్స్పిరేషన్ టు అదర్స్. జై హింద్.